గత 18 రోజుల నుండి F-35B ఫైటర్ జెట్ కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో దిక్కులేని కబోదిలాగా తల్లిదండ్రులు లేని అనాథలాగా పడి ఉంది. ఎండలో మండుతూ వానలో తడుస్తూ ఉంది. ఈ F-35 అనేది అమెరికా యొక్క లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన 5th జనరేషన్ యుద్ధ విమానం. అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ కు చెందిన లోతైన రాజ్యానికి చెందిన ప్రముఖమైన కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసింది. ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో దీన్ని ఓజీ అని చాలా మంది అమెరికన్స్ పిలుస్తూ ఉంటారు. దీని యొక్క విలువ అక్షరాల 1000 కోట్లు. మొన్న ఫిబ్రవరిలో జేడీ వ్యాన్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి రష్యా నుండి Su-57 యుద్ధ విమానాలు కొనద్దు, అవి సరిగ్గా పనిచేయవు, మా ఓజీ విమానమైన F-35ను కొనండి అని చాలాసార్లు పిచ్ చేసి వెళ్లారు. ఫార్చునేట్లీ భారత్ అప్పుడు ఎక్కువగా దీనిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ విమానంలో స్టిల్త్ ఫీచర్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏ ఒక్క రాడార్స్ కనుక్కోలేవు. ఇది వర్టికల్ గా ల్యాండ్ అవ్వగలవు. దీన్ని ఏ ఒక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాక్ చేయలేదు అంటారు. దీని యొక్క మేనవర్ నెక్స్ట్ లెవెల్ అంటారు. డాగ్ ఫైట్ లో ఇది తోపు అంటారు. చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో కూడా దీన్ని తీసుకు వెళ్ళొచ్చు అంటారు. దీని యొక్క సాఫ్ట్వేర్ ను ఎవరే గానీ హ్యాక్ చేయలేరు అంటారు. అమెరికా మీసాలు తిప్పుతూ దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విమానం 18 రోజుల వరకు త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో అనాథలాగా పడి ఉంది. ఈ F-35B విమానాన్ని బ్రిటిష్ నేవీ అంటే బ్రిటిష్ ఆర్మీ కొనుక్కున్నది. టెక్నికలీ ఇది బ్రిటిష్ విమానమే, అయితే దీని యొక్క OEM లాక్హీడ్ మార్టిన్ అన్నమాట. రీసెంట్గా యూకే అమెరికా నుండి లాక్హీడ్ మార్టిన్ కంపెనీ నుండి 40 మంది టెక్నీషియన్స్ వచ్చినా కూడా దీన్ని రిపేర్ చేయలేకపోతున్నారు. ఈ సోకాల్డ్ ఓజీ విమానాన్ని మేడ్ ఇన్ ఇండియా రోహిణి స్వాతి అనబడే రాడార్ సిస్టమ్స్ లాక్ చేశాయా? ఈ లాక్ ను యూకే ఆర్మీ అన్లాక్ చేయలేకపోతోందా? అందుకేనా లాక్హీడ్ మార్టిన్ టెక్నీషియన్స్ ను పిలిపించారు? రెండవ క్వశ్చన్, అసలు ఈ F-35B విమానాన్ని భారత్ పైన నిఘాను ఉంచడానికే కావాలనే పంపారా? ఎందుకని యూకే ప్రభుత్వం దీన్ని గ్యారేజ్లో లేదా హ్యాంగర్ లోపలికి పెట్టడానికి నిరాకరిస్తోంది? ఈ విమానం లోపల ఏముంది? ఎందుకని ఎవరిని దీన్ని టచ్ చేయడానికి ఇవ్వడం లేదు? మూడో క్వశ్చన్, 18 డేస్ అయినా కూడా ఎందుకని దీన్ని రిపేర్ చేయలేకపోతున్నారు? అంతలా దీంట్లో ఏం జరిగింది? మన రాడార్స్ దీన్ని లాక్ చేయడం వల్ల ఇది కిల్ స్విచ్ మోడ్కు వెళ్ళిపోయిందా, లేదా దీని సాఫ్ట్వేర్నే మనోళ్ళు లేపేశారా అనే క్వశ్చన్స్. ఈ 3 ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరూ చూడాల్సిన వీడియో. ఎన్నో టెక్నికల్ విషయాలు దీంట్లో ఉంటాయి. మినిమం 10,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇదే సమయంలో నాటో అమెరికన్ ట్రూప్స్ అరేబియన్ సీలో యాక్టివేట్ అయ్యారు. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి కదా, ఇజ్రాయెల్కు తక్షణ సహాయంగా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అరేబియన్ సీలో దిగనున్నాయి అనే వార్తలు కూడా వచ్చాయి. సో ఆ వాతావరణంలో ఇండియా, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాలు అలర్ట్లో ఉన్నప్పుడు జూన్ 14th 8:50 అరేబియన్ మహాసముద్రంలో అంటే మన సముద్ర తీరానికి 100 నాటికల్ల దూరంలో అంటే గోవా దగ్గర యూకే యొక్క HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనబడే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మిలిటరీ ఎక్సర్సైజెస్ను చేస్తోంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి ఈ F-35B విమానం సింగపూర్ వైపు ప్రయాణించడానికి ట్రై చేసింది. బ్యాడ్ వెదర్, లో ఫ్యూయల్ కారణంగా ఇది కేరళ యొక్క తిరువనంతపురం దగ్గర చేరుకుంది. ఇక ప్రయాణాన్ని కొనసాగించలేను అని భావించి పైలట్ మైక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బటన్ను ప్రెస్ చేసి స్క్వాక్ 7700 అనే బటన్ను ప్రెస్ చేశాడు. దీన్నే ట్రాన్స్పాండర్ సిగ్నల్ అంటారు. బేసికలీ ఇది రేడియో యాక్టివ్ సిగ్నల్. ఈ రేడియో సిగ్నల్ను ఇండియాలో ఉన్న మిలిటరీ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిసీవ్ చేసుకొని పలానా విమానం డిస్ట్రెస్లో ఉంది అనే మెసేజ్ ఇచ్చింది. తక్షణమే ఈ విమానాన్ని కేరళలో ఉన్న ఒక ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయించారు. ఇది అందరికీ తెలిసిన కథ. ఇప్పుడు చాలా మందికి తెలియని రహస్యాన్ని చెప్తా. మొదటి ప్రశ్న, దీన్ని ఇండియన్ రాడార్ సిస్టమ్ లాక్ చేసిందా? దీనికి సమాధానం పార్షియలీ ఎస్. ఇక్కడ మెయిన్ మీడియా సరిగ్గా రీసెర్చ్ చేయకుండా మన రాడార్ F-35B సాఫ్ట్వేర్ను లాక్ చేసింది అంటున్నారు. ఇది నిజం కాదు. మనం F-35Bను లాక్ చేసాం, కానీ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయింది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. ఇండియా దగ్గర ఇంటిగ్రేటెడ్ రాడార్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది. మన భారత ఎయిర్ స్పేస్లో ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వస్తే దీన్ని రాడార్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయి, అంటే కనుక్కుంటాయి. ఇండియా దగ్గర అశ్విని, స్వాతి, ఆరుద్ర, సూర్య ఇలా ఎన్నో లాంగ్, మిడ్ అండ్ షార్ట్ రేంజ్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ రాడార్ సిస్టమ్స్ అంటున్నాం. ఇండియా దగ్గర ఉన్న సూర్య అనబడే రాడార్ సిస్టమ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. అంటే ఇది స్టిల్త్ ఫైటర్ జెట్స్ను కూడా ట్రాక్ చేయగలదు అన్నమాట.
బ్రిటిష్ యొక్క F-35Bను భారత్ యొక్క రాడార్స్ను భారత్ దగ్గర ఉన్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క క్యాపబిలిటీస్ పైన నిఘాను ఉంచడానికి పంపి ఉంటారు. భారత్ యొక్క క్యాపబిలిటీస్ను చెక్ చేయడానికి పంపి ఉంటారు. మన రీచ్ను గమనించడానికి పంపి ఉంటారు. మామూలుగా ఇలా చాలాసార్లు వేరు దేశాలు కావాలనే తమ ఫైటర్ జెట్స్ను వేరు దేశాలకు పంపుతూ ఉంటారు. మనల్ని ఎనిమీ రాడార్స్ పసిగడుతున్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, మనం మార్చ్ 2022లోనే బ్రహ్మోస్ను పాకిస్తాన్లో ఫైర్ చేశాం. అసలు పాకిస్తాన్ దగ్గర రాడార్స్ ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా అని చెక్ చేయడానికే మనం అప్పుడు ఫైర్ చేసాం. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా బ్రహ్మోస్ ఫైర్ అయింది అని మనం పాకిస్తాన్కు సారీ కూడా చెప్పాం. యాక్చువల్లీ అప్పుడు మనం ఒక రకంగా రిహర్సల్ చేసాం. గేమ్ అర్థమవుతోందా? F-35Bలో స్టిల్త్ ఫీచర్ ఉంటుందండి. అంటే ఈ విమానం యొక్క బాడీలో స్పెషల్ కోటింగ్ ఉంటుంది. ఇది రాడార్ను అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దీన్ని అడ్వాన్స్డ్ రాడార్ పసిగట్టలేవు. ఎవ్వరికీ కనిపించకుండా అవలీలగా ఇవి దాడి చేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ రాడార్ అంటే ఏంటి అనుకుంటున్నారు? మన దగ్గరున్న స్వాతి, సూర్య వంటి రాడార్స్ ఆకాశంలో రేడియో యాక్టివ్ సిగ్నల్స్ను పంపుతాయి. ఈ సిగ్నల్స్ ఒకవేళ ఎనిమీ ప్లేన్ లేదా ఎనిమీ మిజైల్స్కు హిట్ అయితే ఈ వేవ్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. బౌన్స్ బ్యాక్ అయిన వేవ్స్ ద్వారా మనం ఎనిమీ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ను, దాని యొక్క సైజ్ను, షేప్ను కనుక్కుంటాము అన్నమాట. దీన్నే రాడార్స్ అంటున్నాం. యూకే లేదా అమెరికా F-35Bలో స్టిల్త్ ఫీచర్ను ఉంచుకుంది. ఇది రాడార్ను డిసెప్ట్ చేస్తుంది అన్నమాట. ఇండియా లోపల లలిత కళలు చూపించడానికే దీన్ని పంపారు. దీన్ని మన రాడార్ లాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు లాక్ అంటే ఏంటి అంటే, మన ఎయిర్ స్పేస్లో F-35 వచ్చింది అని గమనించి మనం దాన్ని లాక్ చేసాం. మనం కనుక మిజైల్ లాక్ చేసాము అనుకోండి, మన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఆకాష్ S-400 యాంటీ మిజైల్స్ను పంపి F-35ను ధ్వంసం కూడా చేయగలవు. బట్ మనం మిజైల్ లాక్ చేయలేదు, కేవలం అబ్జర్వేటరీ లాక్నే చేశాము అన్నమాట. దీన్ని మన రాడార్ లాక్ చేసిన తర్వాత F-35B లోపల ఉన్న పైలట్కు సిగ్నల్ వెళ్తుంది. యూ హ్యావ్ బీన్ లాక్డ్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. F-35 పైలట్ మైక్కు మేబీ లాక్ అయ్యాంరా అని గ్రహించి ఎమర్జెన్సీ కాల్ ఇచ్చి ఉంటాడు. సో భారత ఎయిర్ ఫోర్స్ దీనిపైన యాంటీ మిజైల్స్ను ప్రయోగించకుండా ఫ్రెండ్లీ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి ట్రాన్స్పాండర్ను ఆన్ చేసి ఎమర్జెన్సీ బటన్ను ఆన్ చేసి సేఫ్గా కేరళలో ల్యాండ్ చేశాడు అనమాట. ఈ విమానం నాన్ నాటో దేశంలో ల్యాండ్ అయింది కాబట్టి, అంటే ఇండియా అనేది నాటోలో ఒక భాగంగా లేదు కాబట్టి దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా లాక్ అయి ఉంటుంది. దీన్ని పైలట్ కూడా అన్లాక్ చేయలేడు. దీన్ని అన్లాక్ చేయడానికి MOD నుండి పర్మిషన్స్ లేదా లాక్హీడ్ మార్టిన్ యొక్క మెయిన్ టెక్నీషియన్సే రావాలి అనమాట. సో ఇంత పంచాయతీ జరగడానికి కారణం మన రాడార్స్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను మనోళ్ళు లాక్ చేశారు. మన రాడార్ F-35B ఫర్మ్వేర్ను కూడా మాల్ ఫంక్షన్ చేసి ఉండొచ్చు. సో ఈ విధంగా దీన్ని అన్లాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో February 14th రాత్రి 10 గంటల నుండి ఇప్పటి వరకు ఈ విమానం ఇండియాలోనే ఉంది. మొదటగా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అన్నారు. ఇప్పుడు 40 మంది టెక్నీషియన్స్ ఏం జరిగింది అని చెక్ చేస్తున్నారు. మనలో ఉన్న సెకండ్ క్వశ్చన్, దీన్ని భారత్ పైన స్పై చేయడానికి పంపారా అంటే ఎస్, డెఫినెట్గా. ఆపరేషన్ సింధూర్లో మనం ఎయిర్ డామినెన్స్ను ప్రదర్శించాం. పాకిస్తాన్ యొక్క మిజైల్స్ అండ్ డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేయగలిగాం. 99% కిల్ రేట్ను సాధించాం. భారత్ యొక్క ఇంటిగ్రేటెడ్ రాడార్స్ అలర్ట్గా ఉన్నాయా? F-35Bను మనం కనుక్కోగలమా? వీళ్ళు మా యొక్క సోకాల్డ్ OG F-35Bను కనుక్కోగలరా? లేదా వీళ్ళు ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీ లాగానే ఉన్నారా అని చెక్ చేయడానికి, స్పై చేయడానికే దీన్ని పంపారు. ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటి అంటే, వీళ్ళు ఈ విమానాన్ని గ్యారేజ్లో తీసుకువెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడే ఉండాలంట, ఎండలోనే ఉండాలంట, బయటే ఉండాలంట. మేము దీన్ని శాటిలైట్ ద్వారా చూస్తున్నాం, ఎవరే కానీ దీన్ని లోపల వెళ్ళకూడదు, ఎవరే కానీ దీన్ని చూడకూడదు అంటున్నారు. ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు అంటే, దీనికి గల ముఖ్యమైన కారణం, దీంట్లో స్పెషల్ స్టిల్త్ ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ మనం గ్యారేజ్కు దీన్ని తీసుకెళ్ళి దీన్ని పార్ట్స్ను విప్పి చూస్తే దీని లోపల వాడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి మనకు తెలిసిపోతుంది. మనం తద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈ టెక్నాలజీను తేజస్లో కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా తమ టెక్నాలజీను ఎవ్వరూ దొంగలించకూడదు అని చెప్పి వీళ్ళు దీన్ని టచ్ చేయడానికి కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఈ విమానాల్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇవి వన్స్ నాన్ నాటో దేశాల్లో ల్యాండ్ అయితే ఆటోమేటిక్గా దీని యొక్క కిల్ స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కిల్ స్విచ్ యాక్టివేట్ అయితే దీని యొక్క సాఫ్ట్వేర్ను ఎవరు ఓపెన్ చేయలేరు, సాఫ్ట్వేర్ను ఎవరు హ్యాక్ చేయలేరు, దీని లోపల ఉన్న కోడ్స్ను కూడా ఎవరే కానీ డీకోడ్ చేయలేరు అన్నమాట.
అంటే వీళ్ళు ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ను దీని లోపల వాడారు. ఆ సాఫ్ట్వేర్ను ఎవరే కానీ కనుక్కోకూడదని చెప్పి వీళ్ళు సెల్ఫ్ లాక్ చేసుకొని ఉండవచ్చు, లేదా మన రాడార్స్ లేదా మన టెక్నాలజీస్ దీని యొక్క సాఫ్ట్వేర్ను డిస్టర్బ్ చేసి ఉండవచ్చు. మూడో ముఖ్యమైన ప్రశ్న, దీన్ని రిపేర్ చేయడానికి ఎందుకని ఇన్ని రోజులు పట్టింది అని. మన రాడార్స్ దీని యొక్క సాఫ్ట్వేర్ లోపల మాల్ ఫంక్షన్స్ చేస్తాయి. వీళ్ళకు అన్లాక్ చేయడానికి రావడం లేదా అంటే ఎస్, వీళ్ళకు అన్లాక్ చేయడానికి రావడం లేదు. యూకే పైలట్ దీన్ని అన్లాక్ చేయలేడు. ఎందుకంటే దీని సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, దీన్ని అన్లాక్ చేయాలి అంటే లాక్హీడ్ మార్టిన్ ఒక టెక్నీషియన్సే రావాలి. F-35 లోపల ఆటోమేటిక్ లాజిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దీన్ని ఓడిన్ అంటారు. ఇది సెంట్రల్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఈ విమానాన్ని ఎక్కడో అమెరికాలో కూర్చున్న వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే సెంట్రలైజ్గా ఈ విమానాలన్నిటినీ అమెరికానే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ డేటాను అమెరికా ఎవరికీ షేర్ చేయదు. మీరు విమానానికి యజమాని అయినా, మీరు 1000 కోట్లు పెట్టి ఈ విమానాలను కొన్నా కూడా అమెరికానే ఈ విమానాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇందులో కిల్ స్విచ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనే ఫీచర్ ఉంటుంది. ఒకవేళ ఈ విమానం శత్రు దేశంలో పడినా, నాన్ నేటివ్ దేశాల్లో పడినా కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా కిల్ అవుతుంది, లేదా ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ మొత్తాన్ని లాక్ చేసుకుంటారు. దీన్ని ఎవరే కానీ రివర్స్ ఇంజనీరింగ్ చేయకూడదు అని చెప్పి ఇలా చేస్తారు. త్రివేంద్రంలో ఉన్నది జస్ట్ విమానం ఒక్కటే కాదు, 1,00,000 కోట్ల టెక్నాలజీ దాగి ఉంది. ఒకవేళ మనం ఈ విమానం లోపల వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ను యాక్సెస్ చేస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం భారత్కు, చైనాకు, ఇలా అన్ని దేశాలకు చాలా అవసరం కాబట్టే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురిలా చూసుకుంటున్నారు అన్నమాట. దీనివల్ల ప్రపంచానికి ఒక్క విషయం అర్థమైంది. F-35B 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ను స్వాతి, అశ్వని, రోహిణి, అరుద్ర అనబడే రాడార్ సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేశాయి, లాక్ చేశాయి. సో దీనికి అర్థం ఏంటి అంటే, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ను పసిగట్టే క్యాపబిలిటీస్ భారత్ దగ్గర ఉన్నాయి. భారత్ ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు అనే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసింది. భారత్ తెలుసుకున్న ఒక విషయం ఏంటి అంటే, మనం ఒకవేళ రేపు అమెరికా దగ్గర F-35 యుద్ధ విమానాలు కొన్నా కూడా అమెరికా నుండి మనకు ఎటువంటి సహాయం ఉండదు. అమెరికా మనకు సోర్స్ కోడ్ ఇవ్వదు, టెక్నాలజీను షేర్ చేయదు. అమెరికన్ టెక్నీషియన్సే దీని యొక్క సాఫ్ట్వేర్ను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. రేపు భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధం వచ్చింది అనుకోండి, వీళ్ళు ఆటోమేటిక్గా వర్చువల్లీ లేదా అమెరికాలో కూర్చొని కిల్ స్విచ్ను ఆన్ చేయగలరు, లేదా సాఫ్ట్వేర్ను మాల్ ఫంక్షన్ చేయగలరు, లేదా ఈ విమానం లోపల ఏదైనా బగ్ పెట్టి విమానం ఎగరకుండా కూడా చేయగలరు. విమానాన్ని ఆటోమేటిక్గా సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేయగలరు. విమానం యొక్క స్పేర్ పార్ట్స్ను అడ్డుకొని భారత్ యుద్ధంలో కొనసాగకుండా చేయగలరు. కాబట్టి తక్షణ సహాయంగా భారత్ F-35 నుండి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. రష్యా మనకు Su-57 5th జనరేషన్ యుద్ధ విమానాన్ని ఇస్తున్నాడు. దాంతోపాటు సోర్స్ కోడ్ ఇస్తాడంట, టెక్నాలజీను షేర్ చేస్తాడు, సాఫ్ట్వేర్ను షేర్ చేస్తాడు, స్పేర్ పార్ట్స్ కూడా భారత్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం S-57 వైపే వెళ్ళాలి. ఇప్పుడు యూకే పరిస్థితి చూడండి. ఆ పైలట్ మైక్ అక్కడే దిక్కులేని వాళ్ళలాగా అక్కడే ఉన్నాడు. అతనికి అన్లాక్ చేయడానికి రావడం లేదు. లాక్హీడ్ మార్టిన్ నుండి టెక్నీషియన్స్ వస్తున్నారండి. వాళ్ళ టైం చూసుకొని స్లోగా వస్తున్నారు. 18 రోజులు ఆ విమానం అక్కడే ఉంది. సో ఈ విధంగా అమెరికాను నమ్ముకోవడం చాలా అంటే చాలా రిస్కీ అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇంకొక విషయం ఏంటి అంటే, దీంట్లో హైడ్రాలిక్ ఇంజన్ కూడా ఫెయిల్ అయింది అంటున్నారు. హైడ్రాలిక్ ఇంజన్ ఫెయిల్ అయితే ఎందుకని ఇంత కష్టపడుతున్నారు? రిపేర్ చేయొచ్చు కదా, ఎందుకని రిపేర్ చేయలేకపోతున్నారు? ఒకవేళ మనం F-35 యుద్ధ విమానాలను రేపు కొన్నా కూడా ఇటువంటి హైడ్రాలిక్ ఫెయిల్యూర్స్ వస్తే దాన్ని రిపేర్ చేయడానికి నెల రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అందరికీ ఇది ఐ ఓపెనింగ్ లాంటిది, ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాంటిది. ఆన్ గ్రౌండ్ లో యుద్ధ సమయంలో F-35 యుద్ధ విమానాలు హ్యాండ్ ఇస్తాయి అని చాలా మందికి స్లోగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ F-35ను కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ విధంగా లాక్హీడ్ మార్టిన్ కు లక్షల కోట్ల నష్టాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. మనం సెల్యూట్ చేయాల్సింది మన రాడార్ సిస్టమ్ ను, మన ఎయిర్ ఫోర్స్ ను. నిజంగా చెప్తున్నా, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ఫతే వంటి మిసైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయగలిగాం, బ్యాలిస్టిక్ మిసైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయగలిగాం, క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ ను పట్టుకున్నామండి. ఇది మామూలు విషయం అంటారా? సో భారత్ యొక్క రాడార్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంది అనేది మీరే అర్థం చేసుకోండి. ఈ స్వాతి ఇవన్నీ ఏంటి? మేడ్ ఇన్ ఇండియన్ వెపన్స్. ఇవి DRDO తయారు చేసిన రాడార్స్ ఇవన్నీ. సో మనం ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామనేది దీని ద్వారా అర్థమవుతుంది. F-35 ను ఎవరే గానీ పట్టుకోలేరు. F-35 ఎక్కడైనా వెళ్లి దాడి చేసి రాగలదు. F-35 ను లాక్ చేశామనడం అనేది మామూలు విషయం కాదు. మనం గనుక మిసైల్ లాక్ చేసి దీన్ని లేపి అవతల వేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనం ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి
కాబట్టి, అందరితో కలిసి మెలిసి ఉంటాం కాబట్టి దాన్ని కేవలం లాక్ చేసాం. సేఫ్ గా ల్యాండ్ చేసి ఒక సెక్యూరిటీని ఇచ్చి కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అతిథి దేవో భవ అంటారు. ఒక అతిథి లాగా F-35 వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఒకవేళ ఇది చైనాలో ల్యాండ్ అయింటే ఇప్పటికీ పార్ట్స్ అన్ని పీకేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. సో ఈ విధంగా కంటెంట్ నచ్చితే, ఇలాంటి టెక్నికల్ కంటెంట్ నచ్చినట్లయితే, నా కంటెంట్ లో నిజంగా ఒక క్వాలిటీ ఉంది అని భావిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.